హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లతా మాధురి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పనసకాయ బిర్యానీ అండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా ఒకసారి పనసకాయలు దొరికే సీజన్లో ఈ విధంగా బిర్యానీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు, మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు. ఇప్పుడు వచ్చేసి నేను పనసకాయ ముక్కల్ని చేసి ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకున్నాను. పెద్ద సైజు ముక్కలు అయితే బాగుంటుంది, అదే కర్రీకి అయితే కనుక చిన్న ముక్కలు అయితే బాగుంటుంది. నేను ఇక్కడ ఈ విధంగా పనసకాయ ముక్కలు తీసుకొని వీటిని ఒకసారి వాటర్లో వేసి కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా వాటర్, పనసకాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ని తీసుకున్నాను. అందులోనే కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసి ఈ పనసకాయలని మనం ఒక 30% అనేది కుక్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కుక్ చేయొద్దు, ఎందుకంటే ఎక్కువగా కుక్ చేస్తే బిర్యానీలో వేసేటప్పటికి అది పేస్ట్లా అయిపోతున్నాయి పీసెస్, అందుకని అలా చేయకూడదు. 30% కుక్ చేసుకున్న తర్వాత వీటిలో నుంచి వాటర్ తీసేసి పనసకాయ ముక్కలను పూర్తిగా చల్లగా అవ్వనివ్వాలి. అలా చల్లగా అయిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఒక 2 ఆనియన్స్ని తీసుకున్నాను. ఈ 2 ఆనియన్స్ని చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత వీటిని వచ్చేసి డీప్ ఫ్రై చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ చేసుకుందాం. ఇలాగ ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్లోకి కొన్ని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి ఆనియన్స్ కొద్దిగా తొందరగా కలర్ చేంజ్ అవడానికి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసి ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యింది. ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇక్కడ ఈ విధంగా బ్రౌన్ ఆనియన్స్ అనేది తీసి పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా నేను బ్రౌన్ ఆనియన్స్ని తీసేసుకున్నాను. ఇప్పుడు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఈ పనసకాయ ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పనసకాయ ముక్కలు కొద్దిగా బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా చూడండి ఇక్కడ లైట్గా కలర్ చేంజ్ అయ్యింది. వీటిని తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక 2 దాల్చిన చెక్క, లవంగాలు ఒక 4, యాలకులు ఒక 3, అలాగే ఒక స్పూను సాజీరా, అలాగే ఒక స్పూన్ సోంపు, ఇవన్నీ వేసేసుకొని నేనైతే ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను. మీ దగ్గర ఇవేమి లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి వీటిని అన్నిటిని పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత గ్రైండర్లో వేసి మెత్తగా పౌడర్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఇందులో అయితే మనం బిర్యానీ చేయాలి అనుకుంటున్నామో అందులోనే పనసకాయ ముక్కలను వేసేసుకోవాలి. అలాగే గరం మసాలా వేసేసాను. బ్రౌన్ ఆనియన్స్ని ఈ విధంగా మెత్తగా చేసుకొని పౌడర్ లాగా ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి 1 స్పూను సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అలాగే ఒక 4 స్పూన్లు పెరుగునైతే నేను యాడ్ చేసుకున్నాను. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఒక చిన్న లెమన్ నేను ఒకటి వేసుకుంటున్నాను. అదే పెద్ద లెమన్ అయితే ఒక హాఫ్ వేసుకోండి సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను లెమన్ రసాన్ని కూడా యాడ్ చేసేసాను. లెమన్ రసం యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకి ఈ మసాలాలన్నీ పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి నేను కొద్దిగా 2-3 పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని వీటిని ఈ విధంగా మంచిగా కలిపేసాను. ఈ విధంగా చూడండి ఇక్కడ ముక్కలకి మంచిగా పట్టినట్టు నేనైతే కలుపుకున్నాను. ఇలా కలిపేసాం కదా, మనం ముందుగానే బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆయిల్ని కూడా ఇందులోనే వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. అన్ని ముక్కలకి అన్నిటికి మంచిగా పట్టినట్టు మసాలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకున్నాను. కడాయి పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి
నేను 1 గ్లాసు బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఆ రైస్ మునిగేంత వరకు వాటర్ని అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఇందులోనే ఆల్ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకున్నాను, అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా యాడ్ చేసుకొని ఉప్పు 1 స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. ఉప్పు నీళ్ళు అనేవి మనకి ఉప్పగా ఉండాలి. ఆ తర్వాత ఇందులోనే 1 స్పూను ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడైతే బాస్మతి రైస్ ముందుగానే కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇలా నానబెట్టి ఇక్కడ వాటర్ అనేది ఈ విధంగా బాయిల్ అవుతుంది కదా, ఇలా బాయిల్ అయినాకే మనం రైస్ అనేది వేసుకోవాలి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత వీటిని మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి రైస్ అనేది కుక్ చేసుకోవాలి. ఇక్కడ రైస్ అనేది ఈ విధంగా కుక్ అవుతుంది కదా, ఇక్కడ నేను వచ్చేసి ఒకసారి కలుపుకొని చూసుకుంటున్నాను. మనకి రైస్ అనేది 70% కుక్ అయితే సరిపోతుంది. మనం దమ్ చేస్తాం కాబట్టి ఎక్కువగా కుక్ చేయవలసిన అవసరం అయితే లేదు. మెతుకు అనేది చూడండి ఇక్కడ ఈ విధంగా కొద్దిగా మనకి ఇరిగినట్టు ఉంటే సరిపోతుంది. ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ ఈ ప్యాన్లోకి వచ్చేసి ముందుగానే మనం మసాలా కలిపి పెట్టేసుకున్నాం కదా పక్కన పనసకాయ ముక్కలకి, ఈ ముక్కల్లోకి నేను వచ్చేసి రైస్ని వేసేసుకుంటున్నాను. ఇలాగా ఈ రైస్ని ఇందులో నుంచి కొద్దిగా తీసుకుంటూ ఇలాగా లేయర్స్ లాగా వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ వచ్చేసి రైస్ని ఈ విధంగా వేసుకొని ఈవెన్గా సర్దుకుంటున్నాను రైస్ని. ఈ విధంగా మొత్తం రైస్ అనేది వేసేసుకున్నాక లైట్గా పైనుంచి కొంచెం గరం మసాలా వేసుకున్నాను, అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నాను పైన. ఇంకొద్దిగా నెయ్యిని కూడా వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడ నేను వచ్చేసి నెయ్యిని కూడా ఒక 2-3 స్పూన్లు అయితే నెయ్యిని వేసాను. ఇలా నెయ్యి వేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది బిర్యానీ అనేది. ఈ విధంగా అయిపోయినాక ఇక్కడ మూత పెట్టేసి నేను స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. ఈ స్టవ్ మీద పెట్టేసుకున్నాక ఒక 10 నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి. ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఒకసారి మూత తీసుకొని ఒకసారి గరిటెతోనైతే ఈ విధంగా చూసుకుంటున్నాను. కిందన చెమ్మ ఏమైనా ఉందా ఏంటి అని ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకైతే కొద్దిగా చెమ్మ ఉంది. ఇక్కడ నేను వచ్చేసి మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే కుక్ చేసుకున్నాను. కుక్ చేసుకొని మూత తీసి చూశాను, రైస్ అనేది కుక్ అయిపోయింది. మనకి ముక్కలు కూడా చూడండి విరగకుండా మెత్తబడకుండా ఈ విధంగా అయితే వచ్చినాయి. వీటిని ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాలు అయితే వదిలేస్తున్నాను. ఇంకా పూర్తిగా చల్లగా అయిన తర్వాత మనం సర్వ్ చేసుకొని తింటే సూపర్ బిర్యానీ. ఇక్కడైతే ఇంకా పూర్తిగా చల్లగా అయిపోయింది. ఇక్కడ నేను మూత తీసేసి ఈ విధంగా కలిపేసుకున్నాను. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. బిర్యానీ అనేది ఈ విధంగా ఉంది, చాలా బాగుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నేను వచ్చేసి ఇంకా సర్వ్ చేసేసుకుంటున్నాను. బిర్యానీ అయితే చాలా పొడిగా చాలా బాగా వచ్చింది. పనసకాయ ముక్కలు అయితే చాలా మెత్తగా కుక్ అయ్యాయి. ఎక్కడ మనకి ముక్క అనేది విడకుండా మనం ఎలా కట్ చేసి వేసామో అలానే వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను పనసకాయ బిర్యానీని ఈ విధంగా అయితే సర్వ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.